ఓం రంగనాథాయ నమః. శ్రీరంగంలో మేము 5 డేస్ నుంచి ఉంటున్నాము. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీరంగం వచ్చేసారు కదా. మీ మనసంతా ఇక్కడే ఉంది కదా. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా వీడియోస్ చూస్తున్నారు అందరూ కూడా. శ్రీరంగంలో వాళ్ళ మనసంతా ఇక్కడే ఉంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఈరోజు పర్టికులర్గా మార్నింగ్ సుప్రభాతం అంటే ఏనుగు వచ్చి స్వామివారిని మేలుకొల్పడం అనేది ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను. మళ్ళీ అది చూడాలని 5 డేస్ నుంచి వెయిట్ చేస్తుంటే ఈరోజు నాకు అవకాశం దక్కింది. ఎలా ఉంటుందంటే మార్నింగ్ స్వామివారిని మేలుకొల్పడం అని అంటే ఏనుగు మీద పూజారి కూర్చొని ఉంటాడు. ఒక బిందెలో అభిషేకం నీళ్ళు తీసుకొని వస్తుంటాడు. దాని వెనక తెల్లటి గుర్రము, తర్వాత ఆవు, మంగళ వాయిద్యాలతో స్వామివారిని మేలుకొల్పడం అనేది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. అది చాలా బాగుంటుంది. స్వామివారిని ఇలా తొండంతో స్పృశించి, అంటే దగ్గరికి వెళ్ళి స్పృశిస్తుందో తెలీదు, కానీ అక్కడ దాకైతే వెళ్తుంది. స్వామివారిని మేలుకొల్పడం అనేది అసలు ఎంతటి ఆనందం అంటే అంత సంతోషము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. అయితే 5 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాము, కానీ మధురై చూసి వచ్చాము. ఆ తర్వాత కుంభకోణం వెళ్ళాము. కుంభకోణం అంటే అద్భుతమైనటువంటి దేవాలయాలండి. ఈ అర్చావతారాలను చూడగానే నార్త్ సైడ్ అయితే పాలరాతి విగ్రహాలన్నీ ఉంటాయి, మనల్ని అంతా ఆకట్టుకోవు ఆధ్యాత్మికంగా. కానీ మన దగ్గర అర్చావతారాలు చాలా చాలా ఇట్లా చూడగానే ఆధ్యాత్మికత అసలు ఎంత సంతోషం అనిపిస్తుందంటే, మామూలుగా అర్చావతారాలు అనగానే స్వామివారే స్వయంగా వెలిసినటువంటిది తిరుపతి, ఆ తర్వాత దేవతలందరూ ప్రతిష్ఠించినటువంటి కొన్ని దేవతామూర్తులు, అర్చారూపాలు, తర్వాత ఋషులు మునులు ప్రతిష్ఠించినవి, తర్వాత మానవ నిర్మితమైనవి. ముచ్చింతల్లో చూస్తాం కదా, మానవ నిర్మితమైంది అనగానే జియర్ స్వామి 108 దివ్య దేశాలతోని 108 అర్చావతారాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించడం అనేది ఆ విధంగా అనమాట. ఆ కుంభకోణంలో దేవాలయాలు ఉన్నాయండి. అసలు ఉదాన్ని మించి ఒకటి అసలు ఎంతటి సంతోషం అంటే, ఏమేం చూసామంటే సారంగపాణి టెంపుల్, చక్రపాణి టెంపుల్, ఆది కుంభేశ్వర స్వామి టెంపుల్, కొంచెము అంటే కుంభకోణంకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో తిరునాగేశ్వర టెంపుల్ ఒకటి, ఉప్పిలియప్పన్ టెంపుల్. ఉప్పిలియప్పన్ టెంపుల్ అయితే ఎంత బాగుందండి. శ్రీనివాసుడు ద్వారం నిండా ఉన్నాడండి. అసలు వెడల్పు పొడవు ఎంత ద్వారం, ఇట్లా జూమ్లో స్వామిని దగ్గర నుంచి చూస్తున్నట్టు అనిపించింది. గది నిండా ఉన్నాడు స్వామి. అంత సంతోషం అనిపించింది. అంటే ఇలా తొంగి చూస్తున్నట్టుగా భక్తులు వస్తున్నారు, కోరికలు కోరుతారు, ఎప్పుడెప్పుడు తీర్చాలా అన్నట్టుగా. అంటే దయాసముద్రుడు కదా భగవంతుడు, మనం ఏది కోరుకుంటే అది మనకి ఇస్తాడు. అంటే ఆధ్యాత్మిక భావన అనేది మనిషిని దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా కాపాడుతుంది. ఆ నామ జపం అనేది మనిషిలో ఒక స్టేబుల్ అన్నమాట. కుంగిపోవడం ఇలాంటిది లేకుండా, అది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. అందుకే భగవన్ నామస్మరణ అనేది చాలా కంపల్సరీ అండి. ఎన్ని టెంపుల్స్ అండి అసలు. తిరునాగేశ్వర స్వామి టెంపుల్లో లింగానికి పైన అన్ని ఇట్లా అద్భుతంగా దీపాల అలంకరణతో ఉంది. చెప్పరాదండి. ఒక్కొక్క టెంపుల్, ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క అద్భుతం. ఎంతసేపో చూడాలనిపించింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. చూడండి, మిమ్మల్ని అందరినీ శ్రీరంగం తీసుకొచ్చారు కదా, అది ఇంకెక్కువ హ్యాపీగా ఉంది నాకు. చాలా సంతోషంగా ఉంది. చాలా ఓపికగా వింటున్నారు, చూస్తున్నారు. రామానుజుల యొక్క పార్థివ దేహాన్ని కూడా చూడడం జరిగింది మేము. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత బాగా చూడలేదు, ఈసారి బాగా పర్టికులర్గా చూసాము. అద్భుతం అండి శ్రీరంగం. ఆధ్యాత్మికత ఉన్నవాళ్ళు, బాగా భక్తి ఉన్నటువంటి వాళ్ళు యాత్రా స్థలాలకు వెళ్ళాలనుకుంటారు కదా, ఖచ్చితంగా తమిళనాడుని టచ్ చేయాల్సిందేనండి. ఫస్ట్ పెట్టుకోవాల్సింది ఇక్కడి టెంపుల్స్ ఖచ్చితంగా చూడాలి. కంచి నుంచి మొదలు పెడితే కంచి, అరుణాచలం, కుంభకోణం, చిదంబరం, శ్రీరంగం, విల్లిపుత్తూరు, రామేశ్వరం అద్భుతం అండి. ఉదాహరణ మించి ఒకటి. ఖచ్చితంగా లీజర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా రండి, చూడండి, ఆధ్యాత్మికతను పొందాలని కోరుకుంటూ రంగనాథుడికి మంగళం పాడుకుందామా. మంగళమని పాడరమ్మా శ్రీరంగా మన్నారుకు, మంగళమని పాడరమ్మా శ్రీరంగా మన్నారుకు, జయ మంగళమని పాడరే, శుభ మంగళమని పాడరే. ఓం రంగనాథాయ నమః. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.